మనకు తెలిసినదే వాస్తవమని, ఆ తెలిసిన దానిలో మనకు నచ్చినది జీవిత సత్యమని నమ్మే భావన, ఒక సామాజిక అవగాహన దాదాపు మనందరిలోనూ స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ భావనలు పాక్షికమైనవి, వాస్తవానికి భిన్నమైనవి. ప్రతి అంశానికి విరుద్ధమైన, పూర్తి వ్యతిరేకమైన అంశం మరొకటి ఉండి తీరుతుంది. ఈ నియమం జీవరాశులకు మాత్రమే కాక, మనం సాధారణంగా నిర్జీవరాశులుగా భావించే రాళ్లు, రప్పలు, ఖనిజాలు, యంత్రాలకు కూడా వర్తిస్తుంది. ప్రపంచంలో ప్రతిదీ నిరంతరం విరుద్ధ అంశాల పరస్పర సంఘర్షణలోనే ముందుకు సాగుతుంటుంది. చరిత్ర గమనాన్ని అవగాహన చేసుకునేందుకు మనకు అనేక పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. అసలు పనిముట్లు ఆధారంగానే మానవ చరిత్రను వివరించే విధానం ఒకటుంది. పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, కంచి యుగం, ఇనుము యుగం, పురాతన యుగం, మధ్య యుగం మొదలుకొని ఇప్పటి డిజిటల్ నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పనిముట్ల వినియోగం ఆధారంగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని వివరించవచ్చు. రాజులు, చక్రవర్తులు, వాళ్ల కులమతాలు అనుసరించిన పరిపాలనా విధానాల ద్వారా కూడా చరిత్రను వివరించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. చరిత్ర అంటే గతం అనుకుంటా, నిజానికి అది వర్తమానం కూడా కాదు. భవిష్యత్తును నిర్మించుకునే లక్ష్యంతోనే మనిషి గతం నుండి కొన్ని అనుభవాలను, పరికరాలను ఎంచుకుంటాడు. రేపు, నిన్న, రేపు అనేది చరిత్ర రచన క్రమానికి సమీకరణం. ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. భావి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం గత చరిత్రను వక్రీకరించే పద్ధతులు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి. మధ్యయుగాల్లో ముస్లిం పరిపాలకులు హిందువులను హింసించారని ఒక అభియోగాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టి, ఇప్పుడు ముస్లింలను రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో హింసించి ప్రతీకారం తీసుకుంటామని శపథాలు చేస్తే ఓటర్లలో ఓ మూడవ భాగమైన ఉత్తేజితులై బలపరుస్తారు. అలా అధికారం సులువుగా దక్కుతుందనేది ఆధునిక రాజకీయ, ఆర్థిక చరిత్ర రచన ఫార్ములా. మూడవ భాగం అనేది అల్పసంఖ్య. అయితేనే మల్టీ పార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మూడవ భాగం ఓట్లు మాత్రమే వచ్చినా సరే తిరుగులేని విజయం అని చెప్పుకునే అవకాశం ఉంది. చరిత్ర తనంత తానుగా పునరావృతం అవుతుంది. మొదటిసారి విషాదంగాను, రెండోసారి ప్రహసనంగాను అన్న మార్క్స్ వ్యాఖ్య చాలా మందికి తెలుసు. ఆయన చరిత్ర గురించి ఇంకా చాలా చాలా అన్నాడు. పునరావృతం అవడం అంటే జరిగిన సంఘటనలే సరిగ్గా అలాగే మళ్లీ మళ్లీ జరుగుతాయని కాదు, వాటి స్థాయి పెరుగుతుందన్నాడు. సంఘటనలు గతానికి విరుద్ధంగా పునరావృతం అవుతాయనే అర్థమూ అందులో ఉంది. వలస పాలన కాలం ఎలా ఉన్నా ఆధునిక చారిత్రక ఘటనలకు అనివార్యంగా రాజ్యాంగంతోనూ, కొత్త చట్టాలతోనూ ఒక సంబంధం ఉంటుంది. రాజ్యాంగం మీద ఒక్కో చారిత్రక సందర్భంలో ఒక్కో అభిప్రాయం వెలువడుతూ ఉంటుంది. ఇవి పరస్పరం వ్యతిరేకంగానూ ఉంటాయి. రాజ్యాంగ సభను బ్రిటిష్ పాలకులే ఏర్పాటు చేశారు కనుక అది వలస రాజ్యాంగం అనేవారున్నారు. భారత రాజ్యాంగం గొప్ప ప్రజాస్వామికమైనది అనేవారు ఉన్నారు. కొందరు ఒక అడుగు ముందుకేసి అది సామ్యవాదాన్ని ఆకాంక్షిస్తుంది అంటుంటారు. దాన్ని పెట్టుబడిదారుల రాజ్యాంగం అనేవారు ఉన్నారు. రాజ్యాంగ రచనే ఒక కుట్ర అన్నవారు ఉన్నారు. ఎమర్జెన్సీని మించిన క్రూరమైన చట్టాలతో పీడిత ప్రజల్ని నిరంతరం పరమ కిరాతకంగా చంపేయడానికి రాజ్యాంగం దోహదపడుతుందనేవారు ఉన్నారు. రాజ్యాంగం గాంధీజీ, అంబేద్కర్ల మార్గంలో అహింసను ప్రోత్సహిస్తుంది అనేవారు ఉన్నారు. దేవతలు నివసించటానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఆలయాన్ని నాశనం చేయటం తప్ప మనం ఏం చేయగలం అని ఓ సందర్భంలో అంబేద్కర్ వాపోయారు. రాజ్యాంగానికి ఎంత చెదపట్టినా సరే ఇప్పటికీ అదే మనకు గతి అనేవారు ఉన్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే ప్రజలు సాయుధులై తిరగబడతారని అంబేద్కర్ ఎలాగూ హెచ్చరించాడు. రాజ్యాంగం అంటే రాజ్యపు అంగం అనేది నిఘంటువు అర్థం. రాజ్యం అంగి, రాజ్యాంగం దాని అంగం. ప్రజల ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాల ఆధారంగా ఇటు సమాజంలో, అటు ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పుల్ని వివరించటం చరిత్ర రచనలో ఇంకో పద్ధతి. అయితే ఇందులో కూడా ఒక తిరకాసుంది. ప్రజా ఆందోళనలు సాధించిన విజయాలు కూడా ఒక దశ తరువాత తిరుగుముఖం పడతాయి. ఫ్రాన్స్, ఇంగ్లండ్లలో రాచరిక, భూస్వామ్య వ్యవస్థ మీద పెట్టుబడిదారులు ప్రాణాలొడ్డి పోరాడారు. మన దేశంలో రాచరిక, భూస్వామ్య వ్యవస్థ మీద కొన్ని చోట్ల కమ్యూనిస్టులు ప్రాణాలొడ్డి పోరాడారు. మన భూస్వాములు యూరోపియన్ భూస్వాముల కన్నా బాగా తెలివైనవారు. పెట్టుబడిదారులతో తలపడితే తమ పతనం తప్పదని తెలుసుకునేవాళ్లే పెట్టుబడిదారులైపోయారు. ఈ పరిణామాన్ని రాజ్యాంగ సభలోనే చూడవచ్చు. సభ్యుల్లో అత్యధికులు రాచరిక, భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధులు అయినప్పటికీ వారు అత్యంత ఆధునిక రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు. 1970లలో రాజాభరణాలు రద్దు, భూపరిమితి చట్టం, బ్యాంకుల జాతీయకరణ, అటవీ భూములపై ఆదివాసులకు ప్రత్యేక హక్కులు వగైరా ప్రజాస్వామిక చట్టాలొచ్చాయి. ఇవన్నీ నక్సలైట్ సాయుధ పోరాట
విస్తరణకు భయపడి రూపొందించిన చట్టాలి. ఆ మేరకు అన్ని ప్రజా విజయాలే. అయితే రాజ్యం తన స్వభావాన్ని భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ దిశగా మార్చుకోవాలనుకోవడం కూడా దీనికి మరో కారణం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు భూస్వాములు ముదిరి పెట్టుబడిదారులయ్యారు. పెట్టుబడిదారులు ముదిరి కార్పొరేట్లయ్యారు. వాళ్లు ముదిరి మెగా కార్పొరేట్లయ్యారు. వాళ్లు తిమింగలాలను మించిపోయారు. బ్లూ వేల్, లివియాతాన్ వంటివన్నమాట. తెలుగులో తిమింగల గిల అంటారు. వాళ్లకిప్పుడు అలనాటి జమీందారులు, జాగీర్దారులు, ఆ మాటకొస్తే చక్రవర్తులకు ఉండినంత భూమి కావాలి. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 3,000 ఎకరాల భూమి కావాలి. స్టీల్ ప్లాంట్కు 30,000 ఎకరాలు కావాలి. ఇంకో ప్రాజెక్టుకు మొత్తం నికోబార్ ద్వీపం కావాలి. ఇంకొకరికి మొత్తం మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు కావాలి. వాళ్ల కోసం అటవీ భూముల పరిరక్షణ చట్టాల్ని పార్లమెంటు సవరిస్తుంది. అలా 1970వ దశాబ్దంలో వచ్చిన ప్రజాస్వామికం అనుకునే చట్టాలన్నీ ఒకదాని వెంట మరొకటి రద్దయిపోతాయి లేదా శవపేటికలో ఉండిపోతాయి. అన్డూయింగ్ ద డూయింగ్ అన్నమాట. ఇవన్నీ దేశాభివృద్ధి పేరిటే జరుగుతాయి. దేశాభివృద్ధి మంత్రం ముందు మరేదీ నిలవదు. ఇంతకీ దేశాభివృద్ధి అంటే ఏమిటి? ఎవరి నిర్వచనం వారిది. దీపావళికి ముందు బంగారం ధర పెరుగుతుంటుంది. ఆ ఊపులో అవసరానికి మించి పెరిగిపోతుంది. దీపావళి తర్వాత ధర తగ్గుముఖం పడుతుంది. ఆ నైరాస్యంలో అవసరానికి మించి తగ్గిపోతుంది. మళ్లీ సంక్రాంతికి ధర పెరుగుతుంది. ఈసారి కూడా అవసరానికి మించి పెరుగుతుంది. మళ్లీ అవసరానికి మించి తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లో షేర్లు కూడా అంతే. పెరిగేటప్పుడు అతిశయమే, తగ్గేటప్పుడు అతిశయమే. రాజకీయాలు అంతే, అతిశయాలతో నిండిపోతాయి. అప్పుడు అన్డూయింగ్ ద డూయింగ్ అనివార్యమైపోతుంది. కొన్నాళ్లు వామపక్షమే మేలనిపిస్తుంది. అది అతిశయించినప్పుడు కుడిపక్షం మేలనిపిస్తుంది. అది అతిశయిస్తుంది. ఇప్పుడు మళ్లీ వామపక్షమే మేలనిపిస్తుంది. ఈ వృత్తం పూర్తయ్యేసరికి పాత వామపక్షమూ ఉండదు, పాత కుడిపక్షమూ ఉండదు. వాటి మధ్య పాత పోరాట రూపమూ ఉండదు. అన్నీ మారిపోతాయి. అన్నింటి స్థాయి పెరిగిపోతుంది. నిలువుగా పైకి ఎగబాకే స్ప్రింగు చుట్టల స్పైరులాకృతిలో సమాజం ముందుకు సాగిపోతుంటుంది. ప్రజాస్వామ్య వైఫల్యాల నుండి ఫాసిజం పుడుతుంది. ఫాసిజం అతిశయాల నుండి సమానత్వం పుడుతుంది. ఇవాల్టి ఫాసిజం గత శతాబ్దపు ఫాసిజం కాదు. నిన్న దాటిన మైలురాయి మళ్లీ ఎదురైనట్టు అనిపిస్తుంది. ఆ మైలురాయి నిన్నటిది కాదు. నిన్నలా దాన్ని దాటడము కుదరదు. దానికొక కొత్త పద్ధతి కావాలి. దానికి అవసరమైన కొన్ని సూచనలు మాత్రమే మనకు చరిత్ర నుండి దొరకవచ్చు. వర్తమానానికి కావాల్సింది సరికొత్త సృజనాత్మకత. అదే చరిత్రను నడుపుతుంది. ప్లస్కు మైనస్ వ్యతిరేకం అయినట్టు, పగటికి రాత్రి వ్యతిరేకమైనట్టు కొందరు మెజార్టీ మతతత్వానికి విరుగుడు మైనార్టీ మతతత్వం అంటుంటారు. సమాజం మరీ ఎలిమెంటరీ స్కూలు లెక్కలంతా ఈజీ కాదని వీళ్లకు కొంచెం గట్టిగానే చెప్పాలి. శాంతిదూత బిరుదాంకితులు కావచ్చు. బౌద్ధం శరణం గచ్చామి అనొచ్చు. మయన్మార్, శ్రీలంక పాలకుల్ని నియంతలో అనకుండా ఉండగలమా? 20వ శతాబ్దపు ఫాసిస్టులు, నాజీయిస్టులు పాటించిన డ్రెస్ కోడ్ను 21వ శతాబ్దపు ఫాసిస్టులు పాటించారు. ఇండియా జర్మనీని దాటడానికి ఇంకా ఒక్క అడుగే ఉందట. ఎందులో? ఇంకా ఎంతకాలం జార్జి డిమిత్రో, రజనీ పామేదత్ నిర్వచనాల్లో మునిగి తేలుతుందా? కొంచెం కొత్త నీళ్ల కోసం వెతుకుదాం. ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి, ఓ చారు మసుందార్ మళ్లీ పుట్టాలి అని కొందరు కవితలు రాస్తుంటారు. బావుకథ వరకు అది సరే కాని 20వ శతాబ్దంలో వాడిన ఆయుధాలు 21వ శతాబ్దంలో పనికిరావు. ఆ ధర్మ సూక్ష్మం తెలియడమే చారిత్రక దృష్టి. అది ఇప్పుడు చాలా అవసరం. చరిత్ర అంటే గతం కాదు, భవిష్యత్తు. ప్రతి తరం ఒక కొత్త చరిత్ర రాయాల్సిందే.